నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మురళి గారు, మార్చి నెల ప్రారంభం కాబోతుంది. మార్చి అవును. నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి, సో చెప్పండి, మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి. తప్పకుండా తల్లి. గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్‌కి వెళ్ళడము, మంచి మంచి కామెంట్స్ రావడము, హ్మ్. బా యాక్యురేట్‌గా సంతోషము. వాళ్ళకి మ్యాచ్ అవ్వటము. హ్మ్. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం, గోచారం వేరు. చాలామంది గూడా గ్రాచారం ఏమిటి, గోచారం ఏమిటి అనేది గూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపకంగా. గోచారంలో గ్రహాలు మారుతవి. గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలున్నావో అక్కడే ఉంటవి. మారవు అనేది మీరు గమనించుకోండి. మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ 12 చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్. అవును. అందులో మీ మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుందనేది అర్థమవుతుంది. ఇది గమనించుకోండి. ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిట్యుయేషన్‌గానే భావన చేసుకుందాము. కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, ఎవరికీ ఒంట్లో బాగుండకపోవడం గానీ, హ్మ్. లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అదే విధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును, భూకంపాలు కావచ్చును, అదే విధంగా వాటర్ రిలేటెడ్ గూడా కావచ్చు. మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్‌లో ఉన్నాం. మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది. విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్చి నెలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఈ దేశానికి అంటే ఓవరాల్‌గా మీరొక ఔట్ ఆ! లుక్ లాగా అవును. అవును. చెప్పారనమాట. హ్మ్. హ్మ్. జపాన్‌లో? ఇప్పుడు జపాన్‌లో భూకంపం గావచ్చును, లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ గావచ్చును. అంటే ఎక్కడైనా కూడా ఉక్రెయిన్‌లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం గాని, ఎప్పుడో 2021లో గాని, అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యుద్ధ సంఘటనలు కూడా ఏదుంది. అది ఏదో మనము ఒక గన్ పెట్టి పేలవడం అనేటువంటిది కాదు. ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక బీ ఎట్లా కేర్‌ఫుల్. గ్రహస్థితి ఒకసారి చెప్పండి? రాహుకేతువులకు సంబంధించి ఒక గురువుగారు ఒక్కడే బయట ఉండడం జరిగింది. అదే విధంగా సూర్యుడు, శని కలవడం కావచ్చును, లేదా ఈ యొక్క గురువును శని భగవానుడు చూడడం కావచ్చును. కంప్లీట్‌గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును. ఇట్లా. అటు బుధ, శుక్ర, కుజ వీళ్ళందరూ కూడా కలిసి ఇవన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు. మధ్యలో. అదంతా ఖాళీ ఉంది. యాహ్! విన్నారా? యాహ్! రైట్. గ్రహస్థితి అయితే ఎలా ఉంది? మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తము కూడా మొత్తం. జాగ్రత్తగా ఉండండి. హ్మ్. అసలు డీటెయిల్‌గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మార్చ్ మాసం? తప్పకుండా అమ్మ. ధనస్సు రాశి వారు ఒకటే గమనించండి. మీకు ఏలినాటి శని అయిపోయింది 2022, 23 తోటే. కానీ మీకెందుకు మరి పనులు ముందుకు వెళ్ళడం లేదు అనుకున్నటువంటి పనులు అనేటువంటి విషయాన్ని గూడా గమనించుకోండి. మీ నోరే మీకు శత్రువు అని జెప్పి పదే పదే ప్రతి వీడియోలో గూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు మీకే అన్ని విషయాలు తెలిసినట్టుగా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం. ఈ మన సమస్య ఏమిటి అనేది డాక్టర్ గుర్తించి మీరు ఈ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాలి. నాకు ఆల్రెడీ ఈ నొప్పి ఉండడం జరిగింది. నేను దీనికి సంబంధించి ఈ టాబ్లెట్ వాడుతున్నాను అంటే, ఇగ అతనేం మాట్లాడతాడు? కరెక్టే. ఆయన నువ్వు వాడేది దగ్గరికెళ్ళాల్సిన కరెక్టే. అవసరం ఏముంది? అంటే ఇది దాన్నేమంటారంటే ఓవరు కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. హ్మ్. హ్మ్. ముందు వారు చెప్పేది వినండి. ఇప్పుడు దానికి సంబంధించింది వేరే ఫార్ములా ఇస్తారు కావచ్చును. రైట్. అతనికి అసలు ఇవి ఏం చెప్పకుండా ఉండేటువంటి పరిస్థితి హ్మ్. ఉంటుంది. కనుక ముందు నోరెంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ఇక రెండో విషయం ఏమిటంటే మీకు అర్ధాష్టమ కాలసర్పదోషం వీరికి కూడా మొదలైంది. అటు మిథున రాశి వారికి, ఇటు ధనుసు రాశి వారికి. విన్నారా? 4లో మిథునానికి కేతువు
10లో రాహు ఉంటే మీకు 4లో రాహువు 10లో కేతువు. కేతు. జాబ్ రిలేటెడ్ సమస్యలు అధికంగా, వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు. కొందరికి ధనుసు రాశి వారికి వివాహం సెటిల్మెంట్ అయింది. మరికొంతమందికి కాలేదు. ఇంకా ఉన్నారు 35, 36 వారు కూడా పాపం. కనుక వేచి ఉండండి. తప్పకుండా ఇప్పుడు ఈ మార్చి నెల, ఏప్రిల్‌లో గురువు మారుతున్నాడు. మేలో తప్పకుండా అవుతుంది. మన మార్చి నెలలో మీకు ఒకసారి చూసుకున్నట్టయితే నేత్ర సంబంధిత ఇబ్బందులైతే గోచరిస్తున్నాయి ధనుస్సు రాశి వారికి. అధిక మొత్తంలో ఆలోచించకండి. నేత్రానికి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. కోపం వల్ల కలహాలట. గౌట్ రిలేటెడ్ ధనం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. తగాదాలు సోదరీమణులతో ఉన్నాయి. విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మనీ ట్రాన్స్ఫార్మ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు గూగుల్ పేలో తొందరపాటుతనంగా ఏదో ఒక్క నెంబర్ తప్పు కొట్టినా వేరేటోళ్ళకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు ఇట్లా మనీ రిలేటెడ్ ఏం చేసినా కూడా జాగ్రత్తగా చేసుకోండి. అగ్ని ప్రమాదాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు మొత్తం మీద ఈ 6 రాశులకు 12 రాశులలో 5 రాశులకు అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా భూ వివాదాలు అంటే ప్లస్సే. భూ రిలేటెడ్ భూమి అమ్మాలి అనుకున్నారు, తప్పకుండా రేటు పెరుగుతుంది, అమ్మడం జరుగుతుంది. ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకోండి, మంచి లాభం కలుగుతుంది. ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ధైర్యం మాత్రం ఎక్కువగా ఉంటుంది వీరికి, ధనుస్సు రాశి వారికి అధిక మొత్తంలో అని చెప్పుకోవచ్చును. ఇంకా ఉద్యోగంలో తప్పకుండా కూడా మార్పులు చేర్పులు అయితే గోచరిస్తూ ఉన్నాయండి. ఎందుకంటే 10వ స్థానంలో కేతు ఉండడం చేత 10వ స్థానం వృత్తి స్థానం కనుక కాస్త ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. బామర్దులకు కూడా తగాదాలు గోచరిస్తూ ఉన్నాయి. గృహ మార్పులు ఉన్నాయి. గృహంలో నెగిటివిటీ ఆలోచనలు, నెగిటివిటీ, అసలు తులసి చెట్టు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ధనుసు రాశి వారికి ఇంట్లో. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. స్థాన చలనాలు, మేనమామకు సంబంధించినటువంటి సహకారాలు అందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా తగాదాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కష్టం మీది, పేరు మరొకరిదిగా ఉంటుంది మీరు పనిచేసే వద్ద. స్త్రీలతో కలహాలు పనికిరావు. అలా అయ్యేటువంటి సందర్భంలో అక్కడ నుండి వెళ్ళిపోండి. పిల్లల చదువు అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చును. నోరు అదుపులో పెట్టుకుంటేనే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా బాగుంది అని చెప్పుకోవచ్చును. దాన ధర్మాలు చక్కగా కూడా చేసుకోండి. అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ కావచ్చును ఇబ్బందులు, హార్ట్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. ఒకటే, అన్నీ మాకు తెలుసు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, తెలుసు అనేటువంటి విషయం ఎప్పుడు మాట్లాడకుండా ఉండండి. తెలుసు అనేది అసలు ఎవరికి కూడా పనికిరాదు. కనుక ఎవరేం చెప్పినా కూడా వినాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోండి ధనుసు రాశి వారు. మొత్తం మీద చివర్లో అంటే 25వ తారీఖు తర్వాత అద్భుతంగా ఉంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. అంతే. చేసుకోవాల్సినటువంటి పరిహారాలండి వీరు రాహుకేతువులకు సంబంధించింది వీరు కూడా చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ కన్యా రాశి వారు ఏ విధంగానైతే చేసుకున్నారో, మిథున రాశి వారు, కన్యా రాశి వారు అదేవిధంగా ఇప్పుడు దీనికి 4వ స్థానంలో ఉంటుంది కనుక రాహువు, 10వ స్థానంలో కేతువు కనుక రాహుకేతువులకు చేసుకోండి. గురువుకు సంబంధించి భక్తిగా ఉండండి. గురువులను పూజించుకోండి. రాహుకేతువులకి ఏం చేయాలండి? జపాలు కావచ్చును. అదేవిధంగా దానం ఇస్తే సరిపోతుంది. వీరు రాహుకి మినువులు, కేతువుకి ఉలువలు కేజింబావు కుదిరితే ఎవరైనా ఉంటే ఇంత జపం చేయించుకోండి తెలిసిన వారు ఉంటే. అంతే. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.